మొదటి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది హీరోయిన్ భాగ్యశ్రీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్లో కూడా ఈ అమ్మడు పాల్గొంది. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న టాలీవుడ్ సినిమాలో ఈ అమ్మడి ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్న సినిమాతో రవి అనే నూతన దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు. సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ ను ఎంపిక చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంత స్పీడ్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకున్న హీరో భాగ్యశ్రీ మాత్రమే. తక్కువ టైంలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవటం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అదే మాదిరిగా మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ కూడా తన మొదటి తెలుగు సినిమా విడుదల అవ్వకుండానే మరో ఆఫర్ దక్కించుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ అమ్మడికి చోటు దక్కింది. హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత నిందా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ది ఫెర్మెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజేష్ జగన్నాథం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యథార్థ సంఘటనలు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా, ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్, పాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక మైత్రి మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఈ మూవీ ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి సినిమా యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సమాజాన్ని ఆలోచించేలాగే ఉంది. మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు ఒక సమాజం చనిపోయినట్లు అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్లో మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం. అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు. బలవంతుడిదే రాజ్యం అని అనుకోవటంలో మనమేమీ అడవుల్లో బతకడం లేదు అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒక అమ్మాయి హత్యాచారం చుట్టూ కథ తిరుగుతుండటంతో అసలు నేరస్తుడు ఎవరు అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠభరితంగా ఉండేలా కనిపిస్తోంది. శ్రేయా రాణి, ఆణి, క్యూ మధ్య కథానాయకులు నటిస్తున్న ఈ చిత్రంలో తనిఖీల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ సిద్ధార్థ్ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమేష్ నవీద్ సినిమాటోగ్రఫర్గా, అనిల్ కుమార్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD జూన్ 27న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కల్కి స్పెషల్ షో గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కల్కితో బెనిఫిట్ షో సందడి మళ్ళీ మొదలవబోతోంది. దీంతో ఏపీలో డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అంతే లేదు. అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్లో తెల్లవారుజామున 1 గంట నుంచి స్పెషల్ షోలు ప్రారంభమవుతున్నాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి కూడా తీసుకున్నారట. ఇన్ని రోజులు వైసీపీ పార్టీలో రాష్ట్రంలో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సినీ అభిమానులు బాగా నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తారని అంతా ఆశిస్తున్నారు. అందులోనూ సీఎం చంద్రబాబు నాయుడుతో కల్కి నిర్మాత అశ్విని దత్కి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో కల్కి స్పెషల్ షోకి తిరుగులేదని అభిమానులు అనుకుంటున్నారు. దీంతో ఏపీలో రికార్డ్ స్థాయి స్క్రీనింగ్లు, స్పెషల్ షోలు వేసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కరోజు ముందే ఇక కల్కి సినిమాకి ఓ అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఐమాక్స్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 27వ తేదీన విడుదలవుతుంటే ఇక్కడ మాత్రం ఒక్కరోజు ముందుగానే అంటే జూన్ 26నే ఫస్ట్ షో ప్రసారం కానుంది. రాత్రి 8:30 గంటలకు మొదటి ప్రీమియర్ మొదలు కానుంది. ఇక్కడ ఒక సినిమా ప్రీమియర్ షో పడటం చాలా అరుదు.
గతంలో RRR సినిమాని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇప్పుడు కల్కి చిత్రం కూడా ఈ ఘనతను సాధించింది. ఈ చిత్రంలో దీపికా పడుకొనే, దిశా పటాని వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారు. అలానే రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇక కమల్ హాసన్ విలన్ రోల్లో, అమితాబ్ అశ్వత్థామ పాత్రల్లో కనిపించబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య కాలీవుడ్ హీరో ఉమాపతి వివాహ బంధంతో ఒకటయ్యారు. చెన్నైలోని జూన్ 10వ తేదీన వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. కాగా వీరిద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమించుకున్న తరువాతే గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జూన్ 7న హల్దీ కార్యక్రమంతో ఐశ్వర్య అర్జున్ పెళ్లి వేడుక ప్రారంభమైంది. జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్లో వీరి రిసెప్షన్ జరగనుంది. సెలబ్రిటీలు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. అర్జున్ ఇద్దరు కుమార్తెలు, ఐశ్వర్య పెద్దమ్మాయి. ఐశ్వర్య అర్జున్ 2013లో నటిగా అరంగేట్రం చేసింది. తన కుమార్తెను నటిగా నిలబెట్టేందుకు ఈ సీనియర్ హీరో ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తానే డైరెక్టర్గా మారి కుమార్తెను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా అది హిట్ అవ్వలేదు. ఇక ఉమాపతి తమిళ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు. 2017లో అడుగు పట్టదు మగజన్నం లే అరంగేట్రం చేశాడు ఈయన. అర్జున్ సర్జా హోస్ట్ చేసిన అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షోలో సర్వైవర్లో కూడా కనిపించాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ భారీ విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా పవన్ కళ్యాణ్ తదితరులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మంత్రివర్గంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి నెలకొంది. అంతేకాదు కనీసం ఒప్పుకున్నవైనా కంప్లీట్ చేస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 భారీ సినిమాలు ఉన్నాయి. వాటిల్లో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. వాటిల్లో హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్ ఇప్పటికీ సగానికన్నా ఎక్కువే కంప్లీట్ అయ్యాయి. ఈ 2 సినిమాలకు కలిపి కనీసం 15 రోజుల సమయం ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది. మరి ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ సినిమాలను పవన్ కళ్యాణ్ ఫినిష్ చేస్తాడా అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలను పూర్తిగా వదిలేసి వచ్చాడు. కానీ 2019లో ఘోర పరాభవాన్ని చవిచూశాక పార్టీని నడపడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆయన మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఇంట్రెస్ట్తో మాత్రం కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఆయన ఒక పని ఒప్పుకున్నారు అంటే దానికోసమే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారా? కనీసం ఒప్పుకున్న సినిమాలైనా కంప్లీట్ చేస్తారా? 2 పడవలపై ప్రయాణం పవన్కు సాధ్యమవుతుందా అని చర్చ నడుస్తోంది. మరోపక్క పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమాలను ఒప్పుకోకుండా అతి త్వరలోనే ఈ 3 సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఆ తర్వాత తన పూర్తి దృష్టిని కేవలం రాజకీయాల కోసమే కేటాయించనున్నాడట. దీంతో రానున్న 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ను తెరపై చూడటం కష్టమే అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కల్కి 2898 AD సినిమా కోసం చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ ఆ అంచనాలను రెండింతలు పెంచేసింది. ట్రైలర్లో షార్ట్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా రిచ్గా అండ్ క్వాలిటీగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మేకర్స్ కూడా ట్రైలర్స్లో చూసింది 10% అని సినిమా చూశాక ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది అని కామెంట్స్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నారు. దాంతో జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్సే రాబట్టే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రీవియస్ రికార్డ్స్ బద్దలవ్వటం ఖాయం అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే విడుదలకు ముందే కల్కి సినిమా తన రికార్డుల వేటను మొదలుపెట్టేసింది.
ఇక తాజా సమాచారం మేరకు అమెరికా ప్రీ బుకింగ్స్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ RRRను దాటేసింది. అవును, అమెరికాలో తక్కువ సమయంలోనే 1 మిలియన్ కలెక్షన్ క్రాస్ చేసిన సినిమా కల్కి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ముందు RRR పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును బద్దలు కొట్టేసింది కల్కి. రానున్న రోజుల్లో ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా అశ్విని దత్ నిర్మిస్తున్నారు. దాదాపు 700 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే, దిశా పటాని హీరోయిన్స్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలు మధ్య వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకెన్ని రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.